ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ చూడగానే ఇక్కడ పసుపు కుంకుమలను ఉన్నటువంటి నీకు తాకమ్మ, రాబోతున్నటువంటి అదృష్టం గురించి ముందుగానే తెలుసుకో అని అంటున్నారు. మరి అమ్మవారు ఈ సందేశాన్ని మనకు ఏ విషయం గురించి తెలియజేయడానికి ఈ విధంగా మనకు ఈ సందేశాన్ని తెలియజేయబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమంది అమ్మ బిడ్డలకు మన వీడియోని షేర్ చేసినందుకు ప్రయత్నించండి. ఇక ఈ రోజున అమ్మవారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఎక్కడికెక్కడికో తిరిగి నిరాశ చెంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు, అక్క ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు అక్క, మన ఇంట్లో ఉండి మేము చక్కగా పరిష్కరించుకునే చక్కని సందేశాలు మీరు మాకు అందిస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అక్క, ఇంతకంటే ఏం భాగ్యం కావాలి అక్క, మాకు ధన్యవాదాలు, వేల వేల ధన్యవాదాలు అక్క అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని, బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమలు తాకావు కదూ, నీకు చిరకాల కోరికను నేను ఈరోజు నెరవేర్చబోతున్నాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించబోతున్నాను. నీకు అధిక మొత్తంలో ధనలాభం కలిగేందుకు కూడా నేను నీకు సహాయాన్ని అందించబోతున్నాను తల్లి. ఏ ధనం లేదని నిన్ను హేళన చేశారో, ఏ ధనం లేదని నిన్ను నీ కుటుంబాన్ని అవమానపరిచారో, ఏ ధనం లేక నీకు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నావో, ఏ ధనమైతే లేక నువ్వు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నావో, ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో నీకు నీ బిడ్డలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూర్చలేను అని నీకు నువ్వే చాలా బాధపడుతూ ఉన్నావో, ఆదన సహాయాన్ని ఈరోజు నేను నీకు అందివ్వబోతూ ఉన్నాను. నువ్వు బాధపడవద్దు తల్లి. నీ హృదయానికి అయినటువంటి గాయాలతో పోలిస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను గాయపరుస్తూ ఉన్నారు కదూ. అయినా సరే వారు గాయపరిస్తే మాత్రం ఏమైంది? నీ హృదయానికి పెద్ద గాయం అయిపోయిందిగా. ఇక నువ్వేమీ దిగులు పడాల్సిన పని లేదమ్మా. చూడు తల్లి, నీకు ఎన్నో ఓర్పు సహనాలను కలిగి ఉన్నావు కనుకనే ఇంకా ఇంత గట్టిగా దృఢంగా ఉండగలిగావు. మాటలు చెప్పినవి కొన్ని, చేతలు చూపించినవి కొన్నిలాగా స్వార్థం వేటుకు నువ్వు గురైపోయావు. అలాగే రాళ్ళ దెబ్బలకు కూడా కొన్ని నిందలు వేశారు, కొన్ని నిర్లక్ష్యం కాటుకు, కొన్ని చూపుల దాడికి, కొన్ని మౌనం వేడికి కూడా ఏకాంతం రాల్చినవి కొన్ని, ఇవన్నీ కూడా ఏనాడు కూడా నీకు మానని విధంగా పెద్ద పెద్ద గాయాలే అయ్యాయమ్మా. నాకు బాగా తెలుసు ఎంతమంది నిన్ను స్వార్థంతో ఎంతో రకాలుగా మోసం చేసినప్పటికీ కూడా చిరునవ్వుతో వారికి ఏది కాకూడదు అమ్మా దుర్గమ్మ, నా నుంచి నువ్వు తోడుగా ఉంటే చాలమ్మా, నువ్వు నన్ను చూసుకుంటే చాలు తల్లి, నాకు నువ్వు అండగా ఉంటే చాలమ్మా అని అన్నావు తల్లి. పిచ్చి తల్లి, నిన్ను బాధ పెట్టిన వారికి కానీ, నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారికి కానీ, లేదంటే నీపై నిందలు మోపిన వారికి కానీ, లేదంటే నిన్ను నిర్లక్ష్యంగా చూసిన వారిని కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు నీ హృదయానికి అంత గాయపరిచినా కూడా ఎవరిని అయితే దూషించలేదు, బాధ పెట్టలేదు. నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిజంగా ఎంత మంచి మనసమ్మా నీది. ఇలాంటి వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారా అనే విధంగా నీ ప్రవర్తన ఉంది. ఒక్కొక్కసారి నువ్వు నా భక్తురాలైనందుకే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. చూడు తల్లి, కొత్త పరిచయాల వలన నీ పరిస్థితులను మార్చుకోవాలి. నీ యొక్క ప్రవర్తన మాత్రం ఎప్పుడు మార్చుకోవద్దు. కానీ కొంతమంది నిన్ను ఆసరాగా తీసుకుని కేవలం వారు ఏవో కొన్ని పనులకు లేదంటే ఆదాయానికి కొంత నీ నుండి అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పొంది ఇప్పుడు కాస్త ధనాన్ని సంపాదించుకుని నిన్ను హేళనగా చూస్తూ ఉండవచ్చు. కానీ అలాగే నీ మాటలను పూర్తిగా అసలు నిన్ను అవాయిడ్ చేస్తూ కూడా ఉండవచ్చు. నువ్వు మాత్రం అవేవి పట్టించుకోవద్దు కూడా. వాటిని చూసి చిరునవ్వుతో, ఎందుకంటే అదంతా కూడా నీ ద్వారానే వారికి వచ్చిందని కాబట్టి వారిని చూసి నవ్వుకో, అంతే గర్వంగా ఉండు. నీ జ్ఞానంతో వారు ఈరోజు ₹1 సంపాదించుకుంటున్నారు. అది కేవలం నువ్వు వారికి పెట్టినటువంటి భిక్షగానే భావించు. కానీ వారికంటే నీవే ఎక్కువ రెట్లు గర్వంగా తలెత్తుకుని నిలబడాలమ్మా. వారికి దారి చూపించినటువంటి అమృత మూర్తివి నీవే కనుక ఆ యొక్క ప్రశంసల వర్షం వారికి దక్కినా కానీ అదంతా కూడా నీకు దక్కినట్లే తల్లి.
చూడమ్మా, మనం చెప్పేటటువంటి మంచిని కూడా చెడుగా తలిచే వారిని మంచి చెప్పి శత్రువుగా మారడం కంటే కూడా ఎంత మౌనంగా ఉంటామో ఈ లోకంలో మనకు అంత మంచి గౌరవం, అలాగే కొన్ని ఉన్నతమైనటువంటి స్థానాలు కూడా దక్కుతాయి. ఎంత మంచి చెప్పినా కూడా ఎదుటివారు చూడు నిన్ను ఏ విధంగా చెడుగా తలిచారో, వారి కోసం నువ్వు కేవలం ఎన్ని మార్చుకున్నా నిన్ను ఎంత ఇప్పుడు శత్రువుగా మార్చారు. ఇక నుండైనా సరే తెలుసుకుని ఎవరి ద్వారా ఎప్పుడు కూడా ఎవరైనా నీ దగ్గరకు వచ్చినా కూడా అంటే సహాయం కోసం నిజంగా వారు నీ దగ్గరకు సహాయం కోరే వస్తున్నారా లేదా అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో జాగ్రత్తగా. ఆ తర్వాత అప్పుడు సహాయాన్ని అందించాలి అనుకుంటే అందించు. ఎవరు తలరాతను తమ అదృష్టంగా భావిస్తారో వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అనుకూలంగానే ఉంటాడు. ఎవరైతే తమ యొక్క తలరాతను దురదృష్టంగా భావిస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా అన్నీ వ్యతిరేకంగానే జరుగుతూ ఉంటాయి. కనుక నువ్వు మాత్రం ఎప్పుడు ధనం లేదను, లేదంటే ఈ సమస్యల వలన కోరికలు లేవనో ఇవన్నీ కూడా అసలు పట్టించుకోలేదు. అంత నా అదృష్టం, నా తలరాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అనుకున్నావే కానీ ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ మైండెడ్గానే ఉన్నావు. కనుకనే ఈరోజు నువ్వు ఇంత అధిక మొత్తంలో ధనలాభంతో నేను నీ ముందుకు రాబోతున్నాను. ఇదిగో తల్లి, ఇప్పుడే ఈ క్షణమే ఈ పసుపు కుంకుమను తాకిన నీ మనసులో ఉన్నటువంటి కోరికను నా ముందు వెల్లడి చెయ్యి. తప్పకుండా ఈరోజు నేను నీ మాటల్లో నీ బాధను అర్థం చేసుకుని నేనే స్వయంగా కదిలి నీ వద్దకు వచ్చే తీరుతాను. అది కావాలి, ఇది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది నువ్వెప్పుడూ నన్ను కోరలేదమ్మా. భగవంతుణ్ణి తెగ ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ కావాలని. అడిగినవి రాకుంటే రాలేదని, ఇవ్వలేదని భగవంతుని తెగ నిందించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా బంగారు తల్లివి తల్లి, నువ్వు ఎప్పుడు కూడా నీకు అది కావాలి, ఇది కావాలి అని వాళ్ళు కావాలి కానీ ఇది కావాలని దుర్గమ్మ అని ఎప్పుడు అడగలేదమ్మా. అలాగే ఏది నీ స్వార్థం కోసం నన్ను ప్రార్థించలేదు. అలాగే నేను ఎప్పుడు కూడా నీకు అనుకూలంగా, అలాగే నువ్వు అడిగినవన్నీ ఇవ్వలేదని నాపై నువ్వు నిందలు కూడా వేయలేదు. కానీ నువ్వు చేసినటువంటి కర్మల తాలూకా ఏది ప్రాప్తమో, ఎంతవరకు నీ సొంతమో అవన్నీ కూడా సమయానుకూలంగా నీ జీవితంలోకి వచ్చాయి అని చెప్పి భావించావు. చేస్తున్నటువంటి కర్మలను బట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు దక్కుతాయి అని మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రతిరోజు కూడా మౌనంతో ఓర్పుగా అన్నీ భరిస్తూ వచ్చినందుకు నిజంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను తల్లి. నీలాంటి వారి లోకంలో చాలా అరుదుగా ఉంటారమ్మా. నీ నుండి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో నీ నుండి అన్నీ తెలుసుకోవాలి కూడా, వాళ్ళు నీ నుండి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి కూడా. అవన్నీ నీలో చాలా పుష్కలంగా ఉన్నాయి. కనుకనే చూడమ్మా, కొన్ని విన్నా వినపడనట్లు, కొన్ని చూసినా చూడనట్లు, కనపడినట్లుగా సమయం ఇప్పుడు నీది. కనుక సమయమును పాటించు, చాలా ముఖ్యం తల్లి. కనుక కాస్త నువ్వు సంయమనంగా ఉన్నావు అంటే తర్వాత నీ జీవితం పూలబాటగా మారబోతుంది. చింత ఎందుకమ్మా, నీకు నేను ఎప్పుడు కూడా కనుపాపలాగా ఉంటాను. నాపై నువ్వు కొన్నంత భారాన్ని మోపి హాయిగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా. ఏమి అనుకున్నట్లు జరగడం లేదని దిగులు చెందవలసిన పని లేదు. నీ దిశ మార్చే రోజులు ఖచ్చితంగా తీసుకొస్తున్నాను తల్లి. ఇది నీ పైన ఒట్టు. మరీ వేసి చెప్తున్నాను. నువ్వు పడుతున్న కష్టాలన్నింటికి కూడా మాయమైపోతాయి. నా కుంకుమను పసుపును తాకిన ప్రార్థించిన నీ సమస్యలన్నీ కూడా నా వలన తీరిపోతాయి. వచ్చే నెలలాటకల నీ జీవితం అంతా ఆశ్చర్యం పోయేలాగా చేస్తాను. ఈరోజు నువ్వు మర్చిపోయేలాగా చేయను జీవితమే ఒక అద్భుతంగా మార్చబోతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి అంతే. నీ జీవితంలో అకస్మాత్తుగా అనుకూలమైనటువంటి మలుపు కోసం సిద్ధంగా ఉండు. ఊహించని ఆశీర్వాదాలతో అద్భుతాల దారిలో నువ్వు నడవబోతున్నావు. నీ పురోగతిని ఇక ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. సంతోషంగా, ఆనందంగా నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. ఈ గురు శుక్రవారాల్లో నీకు మంచి జరగబోతుంది అని చెప్పి అమ్మవారు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకున్నంత వరకు మనందరికీ కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదిస్తాను అని అభయం ఇచ్చిన ఆ తల్లికి మళ్ళొక్కసారి వందనం చేసుకుంటూ మరో చక్కని వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.